కాశీ నుంచి అయోధ్యకి మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది. పొద్దున్నే 6:30కి అనమాట. ఆ టైంలో టిఫిన్ తినలేమని కాఫీలు బిస్కెట్స్ అయితే తినేసి స్టార్ట్ అయిపోయారు. అక్కడ జీరా బిస్కెట్స్ ఫేమస్ అంట కాశీలో. సో తర్వాత అయితే మేము టిఫిన్కి 9:30కి అరౌండ్ అప్పుడైతే ఆపించాము. కానీ ఎంతైనా మన సౌత్ ఫుడ్ అయితే అస్సలు నార్త్లో బాగుండదు. ఇడ్లీ అయితే ఎంత రాయిలా ఉంది. అండ్ చట్నీ చూస్తున్నారు కదా, నీళ్లే లిటరల్గా. సో ఏం చేస్తామని చెప్పేసి తీసుకున్న తర్వాత తినేసామన్నమాట ఎలాగోలా. ఎందుకంటే మేము 250 కిలోమీటర్స్ అయితే జర్నీ చేయాలి, ఆల్మోస్ట్ 4 hours కదా. సో అందరం టైర్డ్ అయిపోతాము, ఏం తినకపోతే కష్టం, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కదా అని చెప్పేసి అయితే తినేసాం అనమాట. అన్ని షార్ట్ వీడియోలు అయితే పోస్ట్ చేశాను, ప్లీజ్ అక్కడ కూడా చెక్ చేసేసేయండి. సో వ్యూస్కి మనం చాలా దగ్గరలో ఉన్నాం, నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఫుడ్ అయితే చెప్పాను కదా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు, అసలు బాగుండదు ఆ మిడ్ వేలో అయితే. సో తర్వాత మేము బయటకు వచ్చాక బాటిల్స్ వీడియో మన దాంట్లో వైరల్ అయిపోయింది కదా ఛానల్లో. సో ఇక్కడ కూడా సేమ్ అలాగే చేస్తున్నారు, మరి ఏంటో కానీ కలెక్ట్ అయితే చేసి పెట్టారు. తర్వాత కొంచెం దూరం వెళ్ళాక, అంటే ఇంకో 5 నిమిషాల్లో అయోధ్య వస్తుందనగా మనకైతే ఈ ఆదిత్య జ్యూస్ పాయింట్ అయితే ఉందనమాట. అస్సలు బాగా చేయలేదు. సో మొత్తం బ్లాక్ సాల్ట్ వేసి వాడికి ఇష్టం వచ్చినట్టుగా చేశాడు. ఏదో ఒకటి తాగేసి అయోధ్యలో అయితే మొత్తానికి ఎంటర్ అయిపోయాం 4 గంటల తర్వాత. పొద్దున ఎప్పుడో స్టార్ట్ అవుతే మేము అయోధ్య వచ్చేసరికి 11:30 అయింది. అరౌండ్ మధ్యలో ఆగుతూ వచ్చాం కదా 2 ప్లేసెస్లో. అప్పుడు అది సీతమ్మ వారి విగ్రహం అనమాట, రైట్ సైడ్లో ఉంది. రోడ్ నిండుగా కూడా ఇలా మంచిగా ఉంటాయి. మనకైతే కార్ ఏదైతే ఉందో అది 750 రూపీస్ పర్ పర్సన్ అయితే పడింది. మేము మొత్తం 10 మంది వచ్చామండి. సో 7,500 అయితే తీసుకున్నారు. 3 చిన్నపిల్లలకి అసలు ఛార్జ్ ఏం చేయలేదు. సో తర్వాత ఇక్కడ ఏంటంటే ఆ కార్ అనేది హైవే దగ్గరే ఆగిపోతుంది అనమాట. అయోధ్య ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో మనం ఆ లోపలికి పల్లెటూరులో నుంచి అయితే మనం వెళ్ళాలి. అలా 2 ఊర్లు దాటాక మాత్రమే మనకు అయోధ్య అనేది వస్తుంది. ఈ ఊరు దాటాక మొత్తం కట్టడాలు అయితే స్టార్ట్ అయిపోతాయి అనమాట. ఇదే కలర్లో అయితే అయోధ్య నిండా కట్టడాలు ఉంటాయి. మెయిన్ టెంపుల్ కూడా ఇదే కలర్లో లైట్గా ఉంటుంది అనమాట. సో మొత్తానికైతే ఇలా స్టార్ట్ అయిపోయిందని చెప్పాను కదా. ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఆటో హైర్ చేసుకున్నాము. ఆ ఆటోకి ఎలా అంటే పర్ పర్సన్ 50, ఆగినందుకు 50, అంటే పర్ పర్సన్ 100 రూపీస్ అయితే ఛార్జ్ చేసి మనకి ఎంతసేపు దర్శనం అవుతుందో అంతసేపు అయితే ఉన్నారు. ఇక రోడ్ మీదకి అంటే హైవే మీదకి వచ్చేసిన తర్వాత మనం టెంపుల్కి వెళ్ళే రూట్లో అయితే మొత్తం ఇలా మనకి రామాయణం గురించి అయితే మొత్తం చరిత్ర అయితే రాసి ఉంటుంది. నేనైతే వీలైనంత వరకు కవర్ చేయడానికి ప్రయత్నించాను. ఆటోలో ఉన్నాం కాబట్టి కొంచెం స్పీడ్ అవుతూ ఉండొచ్చు. అండ్ నేను కూడా వీడియో అంత లెంత్ పెట్టలేను కదా, సో అందరికీ ఇబ్బంది అవుతుంది చూడడానికి అని చెప్పేసి సో నేనైతే చాలా మినిమైజ్ చేసి అయితే పెట్టానమాట. మొత్తం ఇలాంటి ఆటోసే ఉంటాయి ఇక్కడ హైర్ చేసుకోవడానికి. చెప్పాను కదా, అది ఒక 750, ఇది ఒక 100 అయింది. మధ్యలో ఫుడ్ కోసం మీకు ఎంత తింటారో దానికి తగ్గట్టుగా అండి బడ్జెట్ ఇప్పటి వరకు అయితే. సో 850 అయితే అయినట్టు మనకి ఛార్జెస్ వరకు చూసుకున్నట్టయితే. సో ఇక్కడ నుంచి అయితే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే సరయూ నదికి వెళ్తున్నాము. సరయూ నది ప్రత్యేకత అయితే చాలా ఉంది, నేను అది వచ్చినప్పుడు మాట్లాడతాను. కానీ రాముల వారు ఎంత ఏజ్ ఉన్నప్పుడు అంతర్ధానం అయ్యారో మీకు ఎవరికైనా తెలుసుంటే కనుక కామెంట్ చేయండి. అండ్ రాముల వారికి పిల్లలు కూడా అంత త్వరగా ఏం అందుకోలేదు, చాలా లేట్గా అందుకున్నారు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో దాని గురించి కూడా మీకు ఏమైనా డీటెయిలింగ్ తెలుసుంటే కనుక కామెంట్ చేయండి. అండ్ ఫుల్ వీడియో కావాలనుకుంటే కూడా దాని గురించి కూడా నేను పోస్ట్ చేస్తాను. నేను ఇక్కడ నేర్చుకున్న చరిత్రను అయితే మీకు కొంచెం షేర్ చేద్దాం అనుకుంటున్నాను. నేను విజయవాడ వెళ్ళాను, మహారాష్ట్ర వెళ్ళాను, అండ్ ఇప్పుడు అయోధ్యకి వచ్చాను. సో దాంట్లో ఏముంది అసలు, అది ఎందుకు చెప్తున్నామని మీరు అనుకోవచ్చు. భద్రాచలం కూడా అనమాట. సో ఎందుకంటే మన రాముల వారు అనేవారు ఒక్కటే అడవిలో 14 ఏళ్ళు లేరంట. సో తిరుగుతూనే ఉన్నారు, మొత్తం భారతదేశం మొత్తం తిరుగుతూనే ఉన్నారు. కాబట్టి మనకు అక్కడక్కడ ఆయన తిరిగిన ప్రదేశాలు కూడా మనకి చూస్తూ ఉంటాం. విజయవాడలో కృష్ణలంక అని ఒకటి ఉంటుందన్నమాట ప్లేస్, అక్కడ ఉన్నాయి ఆయన తిరిగినట్టుగా. తర్వాత మహారాష్ట్ర త్రివేణి సంగమం దగ్గర. అండ్ 3వది వచ్చేసి నేను ఇందాక భద్రాచలం చెప్పాను కదా, భద్రాచలం గురించి తెలియని వాళ్ళు అంటూ ఉండరు. అండ్ అయోధ్య గురించి అయితే అస్సలు చెప్పనక్కర్లేదు. ఇప్పుడైతే మనం సరయూ నదికి అయితే వచ్చేసామన్నమాట. చూసారు కదా, అగైన్ ఇక్కడ కూడా సేమ్ కట్టడాలన్నీ కూడా ఒకటే కలర్లో అయితే ఉంటాయి. ఈ సరయూ నది ప్రత్యేకత కూడా నేను పైన అయితే మీకు క్లియర్గా మెన్షన్ చేశాను, మళ్ళీ చెప్తాను. ఇదైతే ఉత్తరాఖండ్ నుంచి స్టార్ట్ అయిపోయి మనకి యూపీ గుండా అయితే ప్రవహిస్తుందంట. సో ఇదేంటంటే ఇంకా కూడా మనకి మన రాముల వారు ఇక్కడే అంతర్ధానం అయిపోయారు ఇదే ప్లేస్లో అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. ఇక్కడ నుంచి వాటర్ కూడా తీసుకెళ్తూ ఉంటారు, గంగా వాటర్. కాశీ నుంచి చాలా మంది తీసుకెళ్లారట, ఎందుకంటే కొంచెం అది శ్మశాన భూమి అని చెప్పేసి. అది నేను ఎప్పుడు వినలేదు, బట్ ఈ మధ్య వెళ్ళినప్పుడైతే ఒకరు చెప్తుంటే నేను అక్కడ విన్నాను అనమాట. సో దానికోసం క్యాన్స్ కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారు. అండ్ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అయితే ఇక్కడ మనకు ఒకటి ఉంది, అంటే మనం స్నానాలు చేసేటప్పుడు కొట్టుకుపోకుండా ఉండడానికి మనకి లైక్ ఏమైనా స్టిక్స్ కానీ లేకపోతే ఏమైనా తాళ్ళు కానీ పాతుతారు కదా. సో దాని బదులు ఇదైతే ఉందన్నమాట. నాకు ఇది ఒకటి మాత్రం చాలా నచ్చింది, ఎందుకంటే మనం అవతల సైడ్ వెళ్ళిపోకుండా ఉండడానికి బాగుంటుంది. అండ్ బోటింగ్ కూడా ఉంది, కానీ మేము వెళ్ళినప్పుడు అయితే ఫ్లో చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి అదైతే ఆపేశారు.
సో మొత్తానికైతే నాకు చాలా నచ్చింది. వ్యూ అయితే అసలు అద్భుతంగా ఉంది, కానీ ఎండ కూడా అదే విధంగా ఉందన్నమాట. సో మొత్తానికైతే ఇక్కడ నేను చూసింది ఏంటంటే గోమాతల్ని బాగా పూజిస్తున్నారు. అండ్ ఆ రోజు అమావాస్య కదా, ఇన్నిసార్లు మెన్షన్ చేస్తున్నాను అనుకోకండి. ఇక్కడ వాళ్ళకి ఏంటంటే అమావాస్య రోజు కాశీలో చాలా 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 మంది ఉన్నారని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కూడా గంగా కాబట్టి అక్కడైతే మనకి దీపాలు అనేవి పెడుతూ ఉన్నారనమాట. నేనైతే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అయితే ఎక్కాను, కొంచెం అటు ఇటు తొనుకుతూ ఉంది, ఎందుకంటే అది ప్లాస్టిక్ వాటితో అయితే నిర్మించబడింది అనమాట. సో మొత్తానికైతే నాకు ఎక్స్పీరియన్స్ అయితే బాగా అనిపించింది. అప్పుడే ఎండ వస్తుంది. తర్వాత దీపాలు అని చెప్పాను కదా, 5 దీపాలు అయితే ఇక్కడ పెట్టారనమాట. పక్కనే ఒక శివలింగం అవి కూడా ఉన్నాయి. చాలా మంది ఉన్నారు అక్కడ అని చెప్పేసి వాళ్ళనైతే నేను క్యాప్చర్ చేయలేదు. ఇవన్నీ చూస్తుంటే కూడా సో మచ్ ఆఫ్ పాజిటివిటీ అనిపిస్తుంది. ఆ ప్లేసెస్ అన్నీ కూడా నాకు ఎంత నచ్చాయంటే, సో బడ్జెట్ కూడా చాలా చాలా తక్కువ అయిపోయింది. సో నేను దాని గురించి కూడా ఒక వీడియో పోస్ట్ చేస్తాను, కాశీ వీడియోస్ గురించి కూడా చూడండి. సో ఇక్కడైతే మనకి ఒక బ్రిడ్జ్ కూడా ఉందన్నమాట. నేనైతే అక్కడ వాటర్ చల్లుకోవడం మర్చిపోయాను, నెత్తి మీద మాట్లాడుకుంటూ అని చెప్పేసి మళ్ళీ కిందకి వెళ్ళిపోయాను. సో అక్కడ చూస్తున్నారు కదా, మనకి ట్రైన్ కూడా వెళ్తుంది. నేనైతే ఇలాంటి బ్రిడ్జ్ ఫస్ట్ టైం చూసింది ఎప్పుడంటే కృష్ణా బ్రిడ్జ్ అనమాట. మేము గుంటూరు వెళ్ళేటప్పుడు మధ్యలో ఇలా తగులుతూ ఉండేది, 1 రూపీ కాయిన్ వేసేవాళ్ళం మధ్యలో. అదొకటి బాగా గుర్తొచ్చింది నాకైతే ఆ టైంలో. సో మేము వచ్చినప్పుడే అది వెళ్తుంది కాబట్టి తీసుకున్నాను. అండ్ ఇక్కడ కోతులు కూడా చాలా చాలా ఉన్నాయి, ఎవ్వరు కూడా ఏం హార్మ్ చేయట్లేదు అనమాట వీటికి. అండ్ ఇదైతే అదర్ సైడ్ ఆఫ్ హైవే, దీని మీద కూడా మొత్తం అంటే ఇందాక సగం చరిత్ర అండ్ ఇక్కడ సగం చరిత్ర అయితే మొత్తం లిఖించబడి ఉందన్నమాట. అది మాత్రం నాకు చాలా నచ్చింది. రోడ్ వేస్ చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర. ఇక అందరికీ తెలిసిందే కదా, అయోధ్య అనేది ఎన్ని కష్టాల మధ్యలో అయితే బిల్డ్ చేయబడిందో. అండ్ చాలా గొడవలు, లీగల్ ఇష్యూస్ అయితే ఎన్ని అయ్యాయో ముస్లిమ్స్కి అండ్ హిందూస్కి మధ్యలో కూడా. కానీ నాకు ఒకటి మాత్రం నచ్చింది అని చెప్పాను కదా, ఇప్పటికీ కూడా కలిసే ఉన్నారు చాలా మంది. అసలు గొడవలు ఎందుకు అయ్యాయంటే బాబ్రీ మసీద్ మాస్క్ అనేది మనకి 1528 నుంచి ఉందన్నమాట. ఒకానొక సమయంలో రాముల వారిది సీతమ్మ వారిది కూడా ఐడల్స్ ఉంటాయి కదా, అవైతే మాస్క్ లోనే ప్లేస్ చేశారంట 1949 ఆ టైంలో అనమాట. సో మొత్తానికైతే డిమాలిష్ చేయాలి 1992 అన్నప్పుడు అయితే కొంచెం గొడవలు అయితే రేజ్ అయ్యాయి. అప్పుడే రాముల వారిది అక్కడే కట్టాలి, టెంపుల్ కొంచెం విస్తీర్ణంగా ఉంది కాబట్టి అని అడిగినప్పుడు. సో తర్వాత మేము ఇప్పుడైతే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇదేంటంటే రాముల వారు పట్టాభిషేకమైన ప్లేస్ అని చెప్పేసి అయితే చెప్తున్నారు. కొన్ని అయితే పక్కాగా నేను చెప్తున్నాను, నేననే కాదు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఏంటంటే చాలా వరకు అయితే కొన్ని క్రియేట్ చేసినవే ఉన్నాయి. మొత్తం శ్రీరామ్ జన్మభూమి అనే అనుకున్నాం కదా, సో అందుకని చెప్పేసి ఇక్కడ మనం ఏంటి అనేది ఏం చెప్పలేము. నేనైతే ఇక్కడ షూట్ చేయడం అస్సలు ఇబ్బంది అనిపించింది నాకైతే. ఒక్కడే అటు ఇటు తెగ తిరిగాడు అనమాట. సో అబ్బా అనిపించింది అక్కడైతే. సో తర్వాత ఎలాగోలా లోపలికి అయితే వచ్చేసాము. ఈ భవనం చూస్తున్నారు కదా, ఇక్కడ పట్టాభిషేకం అయిందని చెప్పాను కదా, ఇక్కడ ఏ మాత్రం అంటే లైక్ ఆనవాళ్ళు అయితే ఏం పెట్టలేదన్నమాట. మనకి మెమరీస్ కానీ అలాంటివి ఏం పెట్టలేదు. సో మొత్తానికి దానం అయితే చేయమని బాగానే అడుగుతున్నారు ఇక్కడైతే ఈ ప్లేస్లో. కానీ కొంచెం పాజిటివిటీ ఉందని చెప్పేసి మేము చూడడానికి వచ్చాము. అండ్ కట్టడం కూడా మెయిన్గా బాగుంది. అన్ని చెప్పి దక్షిణ అయితే లాస్ట్కి అడుగుతున్నారనమాట. అది కూడా కొంచెం చూసుకోవాలి. మేము చూసిన సెకండ్ ప్లేస్ వచ్చేసి ఇది. సో దీంట్లో ఏంటంటే అగైన్ అన్ని టెంపుల్ కలర్లోనే ఉండేటట్టుగా ఉన్నాయి కదా, నా డ్రెస్ కూడా మ్యాచ్ అయింది కదా అని చెప్పేసి నేనైతే ఇక్కడ ఒక 12 తిరిగేసాను. దాన్నే లాంగ్ నుంచి అండ్ షార్ట్ చేసి అయితే చూపిస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలాంటి భవనాలు చాలా ఉంటాయి అన్నమాట. ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పేసి ఆ రోడ్ మొత్తం అవే ఉంటాయి చెప్పాలంటే. సో అన్ని నిర్మించినవే, సో చాలా వరకు అయితే నిర్మించినవే ఉన్నాయి అన్నమాట అక్కడ. సో ఏవైతే ఎవరికైతే మోసపోయి మనం ఏం చేయనక్కర్లేదు అక్కడ అని అయితే అందరూ అంటున్నారు. తర్వాత చెక్ పోస్ట్ అయితే వస్తుందన్నమాట అయోధ్య దగ్గర. అక్కడ వరకు అయితే మన ఆటో ఆగిపోతుంది, అతను వెయిట్ చేస్తాడు. సో ఆలోపు మనమైతే లోపలికి నడుచుకుంటూ పోవచ్చు. నడవలేని వారు ఉంటే గనక మనకి ఇక్కడ వీల్ చైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 100 రూపీస్ నుంచి అయితే మనకి వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట ఒక పర్సన్కి అయితే. సో అదంతా కూడా తీసుకెళ్తారు. మనకి కోనేరు నుంచి టెంపుల్కి చాలా గ్యాప్ ఉంటుంది అనమాట. ఇదంతా కూడా కోనేరు అవుట్ వ్యూ. సో ఇదంతా కూడా మనకి లోపల ఒక ఏదైతే ఒక గోపురం ఉందో అక్కడ నుంచి అయితే నేను తీస్తున్నాను అనమాట ఈ వీడియో అనేది. సో నేను వెళ్ళినప్పుడైతే అసలు ఎవ్వరూ కూడా లేరనమాట ఇక్కడ. సో నాకు వీడియో తీసుకోవడానికి చాలా అయితే టైం దొరికింది. నేను ఒక్కదాన్నే ఉన్నాను లిటరల్గా. తర్వాత ఒక అతను వచ్చేసి ఆ వెనకాల దాంట్లో గోపురంలో అయితే కూర్చున్నారు. సో ఇక్కడ స్టోర్డ్ వాటర్
వాటర్ కదా, అంతా కూడా గ్రీన్ కలర్లో ఉంది అండ్ కొంచెం మెయింటెనెన్స్ అయితే అస్సలు లేదు. ఆ రోజు మరి ఎవరు లేరో లేకపోతే రోజు ఎవరు ఉండరో తెలీదు. సో మొత్తానికి ఏదైనా ఒక రీల్ తీసుకొని అయితే ఇక్కడ నుంచి బయలుదేరిపోయాను. కానీ నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే భలే గాలి వస్తుంది. సో మొత్తం అయితే అప్పటి వరకు చాలా ఎండగా ఉంది. నేను ఈ డ్రెస్ కేవలం టెంపుల్కి మ్యాచ్ అవుతుంది అని మాత్రమే వేసుకున్నాను. కానీ నా వీడియోస్లో అయితే బాగానే వచ్చింది, కానీ నాకైతే హెల్ అనే చెప్తాను. నేనైతే కంఫర్ట్ ఓవర్ స్టైలింగ్ కాకుండా స్టైలింగ్ ఓవర్ కంఫర్ట్ ఎంచుకున్నానేమో అనిపించింది. సో తర్వాత అయితే ఇలాగ కీరాసే ఉన్నాయన్నమాట రూట్ మొత్తంలో. దాంట్లో కొంచెం పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్ ఇచ్చారు. అది తినుకుంటూ అయితే మేము కొంచెం ఒక 1/2 కిలోమీటర్ ఇక్కడ దాకా నడిచాము. అక్కడ నుంచి మళ్ళీ ఇదైతే ఎంట్రన్స్ అనమాట అయోధ్య టెంపుల్ది, మెయిన్ టెంపుల్ది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయాం అనుకోండి 1/2 కిలోమీటర్ నడుస్తూ. మొత్తం వాల్స్ అన్ని ఇలా ఉంటాయి. అక్కడ పండిట్స్ అనే వాళ్ళు ఉంటారనమాట. దళాలు అయితే చాలా మందే ఉంటారు, చెప్పనక్కర్లేదు. సో గైడ్స్ కూడా దొరుకుతారు మనకి. గైడ్స్ని పట్టుకున్నాం అనుకోండి మనకి కొంచెం దర్శనంతో పాటుగా ఏమైనా వివరాలు కూడా మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారనమాట. సో మాకైతే మంచి గైడే దొరికారు. సో ఆయననే మనల్ని ఇక్కడ నుంచి కూడా లోపల దాకా తీసుకెళ్లారనమాట. ఇక్కడి వరకు అయితే ఫోన్స్ కానీ చెప్పులు కానీ స్టాప్ అనమాట. కౌంటర్స్ లో మనకి బాస్కెట్స్ ఇస్తారు, వాటిలో ప్లేస్ చేసేసుకొని టోకెన్ తీసుకొని వెళ్ళిపోవడమే అనమాట. సో ఈయన వచ్చేసి మా గైడ్. చాలా బాగా దర్శనం చేయించడంతో పాటుగా మాకైతే టెంపుల్ హిస్టరీ మొత్తం చెప్పడంతో అండ్ తిప్పి చూపించడంలో అయితే చాలా హెల్ప్ చేశారు. సో ఈయన పేరు వచ్చేసి పంకజ్ శర్మ అనమాట. అన్నని కాంటాక్ట్ అయ్యారనుకోండి మనకి చాలా హెల్ప్ అవుతుంది, తెలియని ప్లేస్ కాబట్టి. అండ్ ఛార్జ్ కూడా ఎక్కువ చేయలేదు, 100 రూపీస్ పర్ పర్సన్ తీసుకున్నారు. ఎంత తిప్పారంటే ఆయన కూడా మనతో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉంటారనమాట. సో కాంటాక్ట్ అయితే అయిపోండి. తర్వాత ఇక్కడ కోతులు రావడం అయితే చాలా రేర్ అంట, చాలానే కనిపించాయి. అండ్ 2000 ఇయర్స్ నాటి కట్టడాలు కూడా మనకి, అంటే అప్పుడు టెంపుల్ శిథిలాలు కూడా ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉన్నాయి. మ్యూజియం లాగా అది ఇంకా ఓపెన్ అవ్వలేదు. అంతా అయిపోయి దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ ఉడిపి హోటల్ కనిపిస్తే మార్నింగ్ ఎలాగో టిఫిన్ సరిగ్గా తినలేదు కదా అని చెప్పేసి అయితే వచ్చేసాం. సీటింగ్ అయితే ఇలా ఉండింది అండ్ అక్కడ నుంచి వ్యూ కూడా చాలా చాలా బాగుందనమాట. కానీ చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు అనిపించింది. ఆ చిన్న కప్లో మళ్ళీ హాఫ్ వరకు బేసే ఉంది, దానిపైన కొంచెం వేసి ఇచ్చారు. అంటే గట్టిగా తినే వాళ్ళకి 5 ముద్దల్లో వస్తుందేమో. సో దానికి మనకైతే 350 to 360 ఛార్జ్ చేశారు. మళ్ళీ సర్వీస్ ఛార్జెస్ ఆన్ వాటర్ బాటిల్ కూడా ఎక్స్ట్రా ఉన్నాయన్నమాట. అదొకటి నచ్చలేదు. బట్ ఫుడ్ అయితే నేను చెప్తున్నాను కదా, పన్నీర్ సెజ్వాన్ సాస్ ఇచ్చారు అండ్ సెజ్వాన్ ఫ్రైడ్ రైస్, 2 సేమ్ అనిపించాయి. సో ఓకే, ఆకలిస్తున్నప్పుడు తినేసేయచ్చు ఎంతైనా పెట్టి అని చెప్పేసి తిన్నాము మేమైతే. తర్వాత పీచ్ మిఠాయి తీసుకున్నాను, నా డ్రెస్ కలర్ మ్యాచ్ అయిందని చెప్పేసి ఒక పాప ఇస్తే. తర్వాత షాపింగ్ అయితే చేసుకునే వాళ్ళం చేసుకున్నాం. ఒక స్ట్రీట్ మొత్తం ఇక్కడ లడ్డు స్వీట్స్ తోటి అయితే నిండిపోయి ఉంటుంది. మనం ఇప్పుడు హనుమత్ గడికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ కూడా అగైన్ ఎదురుగా అయితే మనకి మసీద్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ అయితే కలిసే ఉంటారని చెప్పాను కదా, అందుకని అని చెప్పేసి. సో ఇక్కడ నుంచి అయితే మనం ఒక 100 స్టెప్స్ ఎక్కేసాక మనకి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్రసాదం వచ్చేసి లడ్డు అనమాట. లడ్డు అండ్ ఆ దండ ఇస్తే అక్కడ దండ తీసేసుకొని ప్రసాదం మాత్రం అలా ఓపెన్ చేసేసి పెట్టేసి మనకి ఇస్తున్నారు. ఇద్దరు బ్రదర్స్ అయితే చాలా అట్రాక్టివ్ ఉన్నారని వాళ్ళ మీద కూడా ఒక షార్ట్ అయితే పోస్ట్ చేసేసాను. అండ్ ఈ గంటలు అండ్ ఈ కట్టడం చాలా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. దాని ఎదురుగా వచ్చేసి మండపంలో రాముల వారు, సీతమ్మ వారు, తర్వాత లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి అయితే ఉంటారనమాట. దర్శనం ఇస్తారు మనకి. అక్కడ దర్శనం అయిపోయి వెళ్ళిపోయాక ఇదైతే బ్యాక్ సైడ్ మళ్ళీ ఒక 50 స్టెప్స్ అయితే దిగి బ్యాక్ సైడ్కి వచ్చాక ఇదంతా కూడా వ్యూ అనమాట. చాలా చాలా బాగుంది. ఇది కూడా అగైన్ సేమ్ కలర్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. అయోధ్య మొత్తం కట్టడాలు ఇంపార్టెంట్ అన్నీ సేమ్ కలర్లో ఉంటాయి. సో ఇలా అయితే మొత్తం ఈ స్ట్రీట్ మొత్తం కూడా మనకి లాస్ట్ దాకా మళ్ళీ ఫ్రంట్ సైడ్కి వెళ్ళిన దాకా కూడా బెగ్గర్సే ఉంటారనమాట. అండ్ ఏమైనా ఇలాంటివి అమ్మే వాళ్ళు కూడా ఉంటారు. మ్యాగ్నెట్స్ అయితే తీసుకున్నాం మేము, కావాల్సిన వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి, ఇలా గుర్తు కోసం అని చెప్పి. తర్వాత అయితే మేము ఇంకా బయలుదేరిపోయామన్నమాట. కాశీకి మళ్ళీ వెళ్ళాలి కదా, లేట్ అవుతుందని చెప్పి. ఆ మధ్య మార్గంలో అయితే మాకైతే ఇవన్నీ కనిపించాయి. ఇక్కడ ఏంటంటే రాముల వారిని, సీతమ్మని అయితే అక్కడ మనకి ఉత్సవ విగ్రహాల్లాగా తిప్పుతూ ఉన్నారన్నమాట. సో ఇక్కడ గులామ్స్ అవన్నీ కూడా మెయిన్ అంట. సో పోలీసులు మాత్రం ప్రొటెక్షన్ చాలా బాగుంది. ముందు ఒక 2-3 లేడీస్ అండ్ 2-3 జెంట్స్ ఉన్నారు. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఫాలో అప్ అయిందనమాట. సో డీజే అవన్నీ కూడా పెట్టారు. అక్కడ మా సంతు నా మీద గులాం చల్లమని చెప్తుంది, నా డ్రెస్ మీద, అందుకే వాళ్ళు అట్లా చూస్తున్నారంట. సో తర్వాత అయితే మొత్తానికి మేము మా బండి దగ్గరికి వచ్చేసాము. ఇదే హైర్ చేసుకున్నాం అనమాట. మళ్ళీ వెళ్ళడం 4 గంటలు అండ్ బడ్జెట్ వచ్చేసి మొత్తం 950 రూపీస్. ప్రయాగ్రాజ్ జంక్షన్ నుంచి అయితే ఇంకా దగ్గర అవుతుంది అయోధ్య అనేది. సో దిస్ విల్ బి యూస్ఫుల్ కొంతమందికైనా. జై శ్రీరామ్. మీకు యూస్ఫుల్ అనిపిస్తే గనక షేర్ చేసి లైక్ చేసేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి. బాయ్.